వెల్కమ్ టు హెల్త్ లైన్. ఈరోజు వరల్డ్ హెల్త్ డే. మరి అనారోగ్యాన్ని అరికట్టడానికి పరిశుభ్రతే ప్రధానమంటూ వరల్డ్ హెల్త్ కేర్ ఆర్గనైజేషన్ పిలుపునిచ్చింది. మరి ఈ సందర్భంగా పరిశుభ్రంగా ఉంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం సులభం అంటున్నారు డాక్టర్లు. మరి ఈ విషయంపై చర్చించడానికి కిమ్స్ హాస్పిటల్ ప్రముఖ ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికుమార్ ఆలూరి గారు, అలాగే కార్డియాక్ సర్జన్ అయినటువంటి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు మనతో ఉన్నారు. వారితో చర్చలోకి వెళ్లే ముందుగా మరి అపరిశుభ్రత కారణంగా మనం ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలు, అలాగే ప్రబలుతున్నటువంటి వ్యాధుల గురించి ఇప్పుడు ఒక ఏవి చూద్దాం. మెట్రో నగరాలు, హైటెక్ జీవితాలు, ఎవరిని చూసినా బిజీ. ఈ బిజీ ప్రపంచంలో ఆరోగ్యాన్ని గురించి ఆలోచించే తీరిక లేని జనాలు. లో బీపీలు, హై కొలెస్ట్రాల్లు పలకరిస్తే తప్ప ఆరోగ్యంగా ఉండాలన్న విషయం కూడా గుర్తుకురాదు. ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినేయడమే నేడు మనకు తెలిసిన ముఖ్య ఆరోగ్య సూత్రం. ఈ అలవాటు వల్లే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ అనే మాటల్ని ఎక్కువగా వినాల్సి వస్తుంది. పరిశుభ్రతే ఆరోగ్యానికి అసలు దారి అన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అందుకే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు ఈ వరల్డ్ హెల్త్ డే సందర్భంగా పరిశుభ్రతే ప్రధానంగా పిలుపునిచ్చారు. కలుషిత ఆహారం తినడం వల్ల అనేక రకాల జబ్బులు వ్యాపిస్తున్నాయి. ఎంతో మంది తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు. అందులో చాలామంది మృత్యువాత పడుతున్నారు. ఆహారం ప్రధాన వ్యాపారంగా మారిన చాలా నగరాల్లో కలుషిత ఆహారం ద్వారా బ్యాక్టీరియా, వైరస్లు బాగా విస్తరిస్తున్నాయి. ఈ కలుషిత ఆహారం కారణంగా ప్రపంచ దేశాలు చాలా నష్టపోతున్నాయి. అందుకే మనలో ప్రతి ఒక్కరూ ఆహారం విషయంలో శుభ్రతను పాటించి ప్రపంచ శ్రేయస్సుకు తోడ్పాటును అందించాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కోరుకుంటోంది. అలాగే మరి ఇంటర్నేషనల్ కార్డియాలజిస్ట్ అయినటువంటి డాక్టర్ రవికుమార్ గారితో, అలాగే ప్రవీణ్ కుమార్ గారితో మీరు మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి ఫోన్ నెంబర్స్ కాల్ చేసి డాక్టర్స్తో మీరు లైవ్లో మాట్లాడచ్చు. హలో డాక్టర్. హలో డాక్టర్. వరల్డ్ ఈరోజు హెల్త్ డే సందర్భంగా అసలు మారుతున్న లైఫ్ స్టైల్కి మన ఆరోగ్యం అనేది ఎలా ప్రబలుతుందంటారు డాక్టర్? ఇప్పుడు మనం చూసినట్లయితే గుండెకి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చాలా చిన్న వయసులో వస్తున్నాయి. ఒకప్పుడు 50-60 సంవత్సరాల్లో కనిపించే ప్రాబ్లమ్స్ అన్నీ 30-40 ఇయర్స్లోనే వస్తున్నాయి అన్నమాట. అంటే ఆల్మోస్ట్ 2 డికేడ్స్ ఎర్లియర్గా మనం ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాం. అది ఎందుకని ఆలోచించినట్లయితే కనుక చాలా స్టడీస్ కూడా చూసినట్లయితే మెయిన్గా లైఫ్ స్టైల్లో వస్తున్న మార్పుల వల్లే జరుగుతుందన్నమాట. ఈ లైఫ్ స్టైల్లో వచ్చే చేంజెస్ అనేది ఏంటంటే మనం తీసుకునే ఆహారంలో జాగ్రత్త లేకపోవడం, అట్లాగే మన శరీరానికి వ్యాయామం లేకపోవడం, అలాగే స్మోకింగ్ ఎక్కువగా ఉండడం, మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, ఇటువంటివన్నీ కూడా ఏంటంటే లైఫ్ స్టైల్ విధానానికి సంబంధించినవి. అలాగే బీపీ, షుగర్ కూడా చాలా చిన్న వయసులోనే స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు వీటన్నిటి వల్ల గుండె రక్తనాళాల్లో బ్లాకేజెస్ అనేవి తొందరగా ఏర్పడుతున్నాయి. దాంతో గుండెపోటు రావడానికి, అలాగే గుండె హార్ట్ ఫెయిల్యూర్కి దారి తీయడానికి కారణాలు అవుతున్నాయి అన్నమాట. ఓకే డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు, మీరు చెప్పండి, అసలు ప్రెజెంట్ ఇప్పుడు చూసుకుంటే అందరి లైఫ్ స్టైల్లో జంక్ ఫుడ్స్ అనేవి బాగా అలవాటు అయిపోయినాయి. డైలీ హ్యాబిట్గా అది మారిపోయింది. అది ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అంటారు? ఈ జంక్ ఫుడ్ అంటే ప్రజెంట్ జనరేషన్లో వచ్చేసి ఫాస్ట్ లైఫ్కి అలవాటు పడుతున్నారు. సో ఎవ్రీబడి వాంట్స్ ఇన్ ద ర్యాట్ రేస్. సో జంక్ ఫుడ్ అనేది వాళ్ళకి ఈజీ ఫుడ్, బట్ ఇట్ క్యారీస్ లాట్స్ ఆఫ్ క్యాలరీస్ అండ్ ఫ్యాట్స్ అనమాట. సో ఈ ఎక్సెస్ ఆఫ్ క్యాలరీస్ అండ్ ఫ్యాట్స్ తినడం వల్ల అండ్ అగైన్ ద లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, ఎక్కువగా వ్యాయామం చేయకపోవడం కానీ ఎక్కువగా వర్క్ చేయకపోవడం వల్ల సెడెంటరీ లైఫ్ స్టైల్తో ఈ ఫుడ్ అంతా కూడా బాడీలో కొలెస్ట్రాల్గా ఫామ్ అయిపోయి మీకు రక్తనాళాల్లో పుడిగిపోవడము అయిపోయి దానివల్ల గుండెపోట్లు రావడము, ఎర్లీ ఏజ్లో గుండెపోట్లు రావడము. ఇప్పుడు రవిగా చెప్పినట్టు ఎప్పుడు 50-60 రావాల్సిన గుండెపోట్లు వాళ్ళు 30 ఏళ్ళకే వస్తున్నాయి. సో బెస్ట్ వే ఫార్వర్డ్ ఈజ్ జంక్ ఫుడ్ తగ్గించడం. సో దాంట్లో సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఆయిల్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. సో డెఫినెట్లీ బాడీ కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది అండ్ హై క్యాలరీ ఇంటేక్. బట్ అట్ ద మూమెంట్ మనం చేసే పని తక్కువైపోతుంది సెడెంటరీ లైఫ్ స్టైల్తో. యూఆర్ నాట్ స్పెండింగ్ దట్ ఎనర్జీ, సో ఇట్స్ గెటింగ్ అక్యుములేటెడ్. ఓకే డాక్టర్, మరి రవికుమార్ గారు, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కొని తెచ్చుకునే జబ్బుల్లో మన దేశం కూడా భాగం అయిపోయిందనే అనుకోవాలి. దీనికి ముఖ్య కారణం ఏంటంటారు డాక్టర్? ఇప్పుడు చూసినట్లయితే ప్రపంచంలో మనం వరల్డ్ డయాబెటీస్ క్యాపిటల్ అంటారు. అంటే ఇండియాలో డయాబెటీస్తో ఉన్న వాళ్ళ సంఖ్య చాలా అధికంగా ఉంది. అలాగే 2020 నాటికి
హార్ట్ అటాక్తో చనిపోయే వాళ్ళు కానీ హార్ట్ ప్రాబ్లమ్స్తో చనిపోయే వాళ్ళు శాతం కానీ ఎక్కువగా ఉంటుందన్నమాట. అది దానిలో కూడా మన దేశానికే క్యాపిటల్గా గుర్తింపు వస్తుంది. అది మన దురదృష్టకరం నిజంగా చెప్పాలంటే. ఎందుకంటే మనము ఇందాక అనుకున్నట్లుగా మనం కేవలం ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో చూసినట్లయితే వాళ్ళ లైఫ్ స్టైల్లో చాలా చేంజెస్ వచ్చాయి. యాక్చువల్లీ వాళ్ళు ఎక్సర్సైజ్ మీద బాగా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, ఫోకస్ చేసి డైలీ ఎక్సర్సైజ్ వాళ్ళ రొటీన్లో ఒక భాగంగా చేసుకుంటున్నారు. అట్లాగే స్మోకింగ్ బాగా తగ్గిపోయింది ఈ వెస్టర్న్ కంట్రీస్ అన్నింటిలో కూడా చూసినట్లయితే కనుక. అది కొంతవరకు కొన్ని సంవత్సరాలు కాలుస్తారు కానీ ఆ తర్వాత వాళ్ళు అది రియలైజ్ అయ్యి దే క్విట్ అనమాట. కంటిన్యూగా అలా కంటిన్యూ చేయడం అనేది ఉండదు. అలాగే ఎక్సర్సైజ్కి కూడా వాళ్ళు ఇచ్చే ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ. ప్లస్ చాలా డైట్ కాన్షియస్గా ఉంటారు వాళ్ళు. మనం ఏంటంటే మనం ఎంతసేపు కూడా మన స్ట్రెస్ తగ్గించుకోవడానికి సిగరెట్ తాగడం అన్నట్టుగా ఉంటుంది. ఏదో ఒక సాకు పెట్టుకుని ఎక్సర్సైజ్ చేయకపోవడం ఇటువంటివన్నీ కూడా జరుగుతున్నాయి మనకి. దాంతో చాలా చిన్న వయసులోనే మనందరికీ కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడే హాస్పిటల్లో నిన్న ఇవాళ హార్ట్ అటాక్ తోటి అడ్మిట్ అయిన 2 పేషెంట్స్ కూడా ఒకళ్ళకి 28 సంవత్సరాలు, ఇంకొకరు 32 సంవత్సరాలు. ఎంత దురదృష్టకరమో చూడండి. ఇంత చిన్న వయసులో హార్ట్ అటాక్తో వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే హార్ట్ అటాక్ అనేది ఒకసారి వచ్చిందంటే గుండెకి ఎంతో కొంత డ్యామేజ్ అనేది జరుగుతుంది. ఆ డ్యామేజ్ జరగకుండా ఉండాలి అంటే కనుక మనం అసలు ముందు మన లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకుని మనకు అసలు ఎట్లాంటి రిస్క్లు ఉన్నాయనేది చూసుకుని దాని ప్రకారం జాగ్రత్త తీసుకుంటే కనుక చాలా వరకు కూడా మనం మన హెల్త్ని కాపాడుకోగలుగుతాం, మన గుండెని భద్రంగా ఉంచుకోగలుగుతాం. ఓకే డాక్టర్, మరి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇచ్చినటువంటి పిలుపు పరిశుభ్రతే ప్రధానం, మెయిన్ ఆరోగ్యం కాపాడుకోవాలంటే, మరి ఆ విధంగానే ఈ జబ్బులు అనేవి రోగాలు అనేవి తగ్గాలి అంటే, నివారించాలి అంటే కనుక పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం అలాగే పరిశుభ్రమైన పరిసరాలు ఉండడం ఎంతవరకు మెయిన్ అంటారు? అది ఇవాళ ప్రజెంట్ డే చూస్తే బయట మన హైదరాబాద్లోనే బయటకు వెళ్తే రోడ్డు మీద కారు నుంచి దిగి నడవడం కష్టమైపోతుంది. ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ రెగ్యులర్ పొల్యూషన్, స్మోకింగ్, ఇండస్ట్రియల్ పొల్యూషన్. అండ్ టాప్ ఆఫ్ ఇట్ బయట జనాలు విసిరేసే చెత్త చెదారము విచ్ యాడ్స్ టు ఇన్ఫెక్షస్ డిసీజెస్. మనం ఎన్నోసార్లు చూస్తాం రోడ్డు మీద మున్సిపాలిటీ కానీ అవన్నీ క్లీన్ చేయకుండా ఉంటాయి, ఈగలు దోమలు అన్నీ తిరుగుతూ ఉన్నాయి. సో పరిశుభ్రత చుట్టుపక్కల పరిశుభ్రంగా ఉంటే హెల్త్ ఆటోమేటిక్గా బాగుంటుంది. సో స్మోకింగ్ ఈజ్ వన్ ఆఫ్ ద థింగ్, నాట్ ఓన్లీ యాక్టివ్ స్మోకింగ్, ప్యాసివ్ స్మోకింగ్. నేను స్మోక్ చేయపర్లేదు, ఒక్కవాడు స్మోక్ చేస్తే వాడి ఊపిరి పీల్చుకొని నా ఊపిరితిత్తులు పాడవుతున్నాయి కదా. సో ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ థింక్ ఆఫ్ బ్యానింగ్ స్మోకింగ్ ఇన్ పబ్లిక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. అండ్ దెన్ పబ్లిక్ ప్లేసెస్లో కూడా ఇఫ్ ఎట్ ఆల్ అంత స్మోకింగ్ కంపల్షన్ అనుకుంటే ప్రాబ్లీ క్యూబికల్స్ కన్నా లాంటివి అరేంజ్ చేయాలి. సో ఇట్స్ ఎ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ టు కంట్రోల్ పబ్లిక్ స్మోకింగ్. అండ్ ఆల్సో ప్రాబ్లీ స్వచ్ఛ భారత్ అని మొదలెట్టాము, బట్ హౌ మెనీ ఆఫ్ దెమ్ ఆర్ రియల్లీ ఫాలోయింగ్? సో దిస్ షుడ్ బి స్టార్టెడ్ ఇన్ ద స్కూల్స్. సో క్యాచ్ దెమ్ యంగ్. సో ఆ చెత్త చిన్నపిల్లలు ఉంటారు, చాక్లెట్ ర్యాపర్స్ విసిరేస్తారు, మన వాళ్ళకి అలవాటు అది. టీచ్ దెమ్ టు పుట్ ఇట్ ఇన్ ద బిన్. So automatically that will get imbibed. So at least the next generations will have a better understanding అన్నమాట. ఇంకా వాళ్ళు మేము వేయకూడదు, ఇది అరటి తక్కువ రోడ్డు మీద పారేయాలా లేకపోతే ఇంకేదైనా రోడ్డు మీద పారేయాలా, ఈ ఆలోచన వచ్చే ముందర వాడు ఆలోచించాలి. నేను వేస్తే అది వస్తే ప్రాబ్లమ్ ఇట్ విల్ చేంజ్. అండ్ చెత్త పేరుకుపోతుంది, దోమలు ఈగలు, దాంతో వచ్చేవి మలేరియా, డెంగ్యూ, మళ్ళీ ఫుడ్ హ్యాబిట్స్లో డయేరియాలు, డీసెంట్రీలు అని అక్కడి నుంచి వస్తున్నాయి. సో మన పరిశుభ్రత క్లీన్గా ఉండడం చాలా ముఖ్యం. సో మెయిన్లీ మన ఫుడ్డే కాకుండా మన ఉన్న పరిసరాలు కూడా క్లీన్గా ఉంటే హెల్తీగా అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేయొచ్చు మనం. సో డాక్టర్, ఇప్పటివరకు మీరు సో మెనీ కేసెస్ చూసే ఉంటారు, వాటిలో మెయిన్గా పర్టికులర్గా ఈ రీజన్ వల్ల వచ్చిన కేసెస్ ఏమైనా ఉన్నాయంటారు? అంటే డ్రింక్ వల్ల కానీ, స్మోకింగ్ వల్ల కానీ, ఫుడ్ వల్ల కానీ? ఇప్పుడు చిన్న వయసులో గుండె ప్రాబ్లమ్స్ రావడానికి ముఖ్యమైన కారణం మెంటల్ స్ట్రెస్, స్మోకింగ్. ఈ రెండు కూడా ప్రధానమైన కారణాలు అన్నమాట. ఇప్పుడు హార్ట్ అటాక్తో అడ్మిట్ అయ్యే పేషెంట్స్ని వాళ్ళని ఫస్ట్ వచ్చినప్పుడు మేము ఎగ్జామిన్ చేస్తూ అడిగేటప్పుడు మోర్ దెన్ 90%లో వాళ్ళల్లో ఏదో ఒక ఐదర్ స్మోకింగ్ కానీ లేదా లాస్ట్ ఫ్యూ వీక్స్లో బాగా మెంటల్ స్ట్రెస్లో ఉండడం కానీ జరుగుతుందన్నమాట. ఇవన్నీ ఏం చేస్తాయంటే వాళ్ళకి తొందరగా, అంటే బ్లాకేజ్ అనేది చాలా గ్రాడ్యువల్గా ఏర్పడేది. ఇప్పుడు కొలెస్ట్రాల్ వల్ల ఏర్పడే బ్లాక్ అనేది గ్రాడ్యువల్గా క్రమేణా ఏర్పడి అది పెరుగుతూ ఉంటుందన్నమాట. అది 20% ఉండొచ్చు, 30% ఉండొచ్చు, కొంతమందిలో 60-70% కూడా ఉండొచ్చు. కానీ ఏమవుద్దంటే అది దాని మీద చీలిక ఏర్పడి బ్లడ్ క్లాట్ ఏర్పడినప్పుడు అది రక్తనాళం పూర్తిగా మూసేస్తుంది, దాంతో హార్ట్ అటాక్ దారితీస్తుంది అనమాట. ఈ హార్ట్ అటాక్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు కొంత పోర్షన్ ఆఫ్ హార్ట్ మజిల్ డ్యామేజ్ అనేది జరిగిపోతుంది. సో అది మనం ఏంటంటే ఏదైతే ఆ 20-30% బ్లాకేజ్ ఉన్న స్టేజ్లో ఉన్నప్పుడు మందులు వాడుకుంటే కనుక ఈ హార్ట్ అటాక్ అనే రిస్క్ని తగ్గించుకోవచ్చు. కానీ ఈ 20-30% బ్లాక్ ఉందా లేదా, అసలు ఎలా ఉంది అనేది నిర్ధారించుకోవడం ఎలాగా అనేది ముఖ్యమైనది.
వాళ్ళ ఎస్పెషల్లీ ప్రతి ఒక్కరిలోనూ కూడా చిన్న వయసులోనే కొంత బ్లాక్స్ అనేవి అంటే ఫ్యాటీ స్ట్రీక్స్ అంటారు, అవన్నీ చాలా చిన్న వయసులో అంటే 8 నుంచి 12 సంవత్సరాల వయసులోనే మొదలవుతాయి. అట్లా ఉంటుందన్నమాట. అంటే కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ అనేవి చాలా చిన్న ఏజ్లోనే స్టార్ట్ అవుతాయి అనమాట. మనం ఏమనుకుంటాం పిల్లలకి ఏమి గుండె ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎటువంటి ప్రాబ్లము ఉండదు, వాళ్ళకి ఎలాంటి కొలెస్ట్రాల్ ఫుడ్ అంటే ఈ ఐస్ క్రీములు కానీ కేకులు కానీ ఎట్లాంటివి పెట్టినా కానీ ఏమి ఇబ్బంది ఉండదు అన్నట్టుగా ఉంటుంది. అలా కాదండి. చాలామందిలో కొలెస్ట్రాల్ అబ్నార్మాలిటీస్ చిన్నతనం నుంచే స్టార్ట్ అవుతుంది. అది మనం వాళ్ళకి 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడే మనం ఆ టెస్ట్ చేసి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎస్పెషల్లీ ఫ్యామిలీలో ఎవరికన్నా చిన్న వయసులో అంటే 50 సంవత్సరాల లోపు వాళ్ళలో హార్ట్ అటాక్లు వచ్చినాయి అంటే వాళ్ళ సంతతికి తొందరగా హార్ట్ అటాక్స్ వచ్చే రిస్క్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ ఏంటంటే మనం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేసి వాటిని క్షుణ్ణంగా టెస్ట్లు అవి చూసుకొని 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు 20 సంవత్సరాల వయసులోనే ప్రిలిమినరీగా చేయాల్సిన టెస్ట్లన్నీ చూసుకొని దాని ప్రకారం ఫాలో అవ్వాలి. ఓకే డాక్టర్, రాజు గారు హైదరాబాద్ నుంచి లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి రాజు గారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడ డాక్టర్ రవికుమార్ గారు అలాగే ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు, ప్రోగ్రామ్ చూసే కాల్ చేశాను. మాట్లాడండి సార్. చెప్పండి సార్, మా వైఫ్ కి 18 months అవుతుందండి ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించి. ఓకే. 24 ఏజ్. ఓకే. ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఫ్యూచర్ లో ఏమైనా వి డోంట్ హ్యావ్ చిల్డ్రన్. ఓకే. లైన్ కట్ అయినా. యా, ఇప్పుడు రాజు గారు అడిగిన డౌట్కి ఏంటంటే యాక్చువల్లీ వాళ్ళకి పుట్టుకతోటి వచ్చే కంజెంటల్ హార్ట్ డిసీజ్ అనే ప్రాబ్లమ్కి ఆపరేషన్ చేశారండి. డాక్టర్ ప్రవీణ్ గారు చెప్పగలుగుతారు. అంటే అమ్మాయి ఇప్పుడు 24 years సర్జరీ చేసామంటున్నారు. సో సర్జరీ ఏంటో అనేది తెలియాలి మనకి. సో ఈ 24 ఏజ్లో వాల్వ్స్ కవటాలు కూడా పాడవడానికి ఆస్కారం ఉంటుంది. రుమాటిక్ హార్ట్ డిసీజ్ మన ఇండియన్ కాంటెక్స్లో వెరీ కామన్. కాబట్టి రుమాటిక్ వాల్వ్ చేంజ్ అయ్యాయా లేకపోతే ఇంకేమైనా కంజెంటల్ అంటే బై బర్త్ ఏదైనా డిఫెక్ట్స్ ఉంటే దానికి సర్జరీ చేశారని తెలియాలి. దాన్ని బట్టి మనం ఫర్దర్గా ఆలోచించవచ్చు అసలు ఏంటి ప్రాబ్లం ఏంటి ఆవిడకి, ఆ ప్రాబ్లమ్ ఫ్యూచర్లో మళ్ళీ రికరెన్స్ ఉంటుందా ఉండదా అనేది చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే డాక్టర్, ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పిలుపు మేరకు మరి పరిశుభ్రతే ప్రధానం అని చెప్పి ఒక స్లోక్తో వచ్చారు. సో అసలు అంటే ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటారు? ఇది పరిశుభ్రత అనేది అసలు అందరికీ చాలా ముఖ్యమైనది. ఇందాక ప్రవీణ్ గారు చెప్పినట్లుగా అది మొదట ఇంట్లోనే స్టార్ట్ అవ్వాలండి. ప్రతి ఒక్కరికి వారి ఇంట్లోనే మొదలు కావాలి. ఎందుకంటే చాలామంది మనం ఏం చూస్తూ ఉంటాం, ఎవరో ఒకళ్ళు మన సర్వెంట్ వచ్చి తీసి డస్ట్బిన్లో వేస్తారులే, లేకపోతే మన వైఫ్ వేస్తారులే, ఇట్లా లేకపోతే పిల్లలు, ఇలా పిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి ఏంటంటే అది ఇంట్లోనే మొదలయ్యి డిస్పోజబుల్స్ క్లియర్గా ఇవంతా కూడా వేస్ట్ అనేది తీసుకెళ్ళి ఒక డస్ట్బిన్లో వేయాలి, ఇంట్లో అయినా కానీ ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు అనే కాన్సెప్ట్తో మొదలయ్యి తర్వాత అది మన అపార్ట్మెంట్లు కానీ మన కౌంటీలో కానీ చేసుకున్నట్లయితే కనుక గ్రాడ్యువల్గా అందరిలోనూ మార్పు వస్తుందన్నమాట. అది పరిశుభ్రత అనేది చాలా ముఖ్యం అండి. పరిశుభ్రతని మనం పాటించకపోతే మాత్రం ఏ రకంగానూ ఇప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ పొల్యూటెడ్. ఎయిర్ పొల్యూటెడ్, మనం తినే వెజిటేబుల్స్ పొల్యూటెడ్, మనం తినే నాన్ వెజిటేరియన్ ఫుడ్ పొల్యూటెడ్, ఎన్ని రకాలుగా పొల్యూట్ అవ్వాలో అన్ని రకాలుగా పొల్యూట్ అవుతుంది. ఇంకా మనం ఆరోగ్యంగా ఉంటాము అనడానికి అసలు ఎట్లా చెప్పగలం? సో ఆ జాగ్రత్తలు అనేది సొసైటీలో ఉన్న ప్రతి ఒక్కరూ చేయాల్సినవి, జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం హార్ట్ఫుల్గా మన గుండె గురించి మనమే జాగ్రత్త తీసుకుంటే నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మరి ప్రస్తుతం ఉన్న లైఫ్ స్టైల్లో మన గుండెకి ఎందుకిన్ని సమస్యలు వస్తున్నాయి? మరి ప్రస్తుతం మనం లైఫ్ స్టైల్కి సంబంధించి చాలా చేంజెస్ వచ్చినాయి. ఆహారంలో కానీ అలాగే మన డైలీ లైఫ్లో చాలా రొటీన్గా కాకుండా చాలా డిఫరెంట్ ఫుడ్ విషయంలో చూసుకుంటే డ్రింక్ హ్యాబిట్స్ కూడా చేంజ్ అయిపోయినాయి. మరి అలా కాకుండా మన డైలీ లైఫ్లో ఎటువంటి అలవాట్లు మన గుండెపై సమస్యను తెచ్చిపెడుతున్నాయి? అసలు మన గుండెని సంరక్షించుకోవాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకునే ముందు మనకి కిమ్స్ హాస్పిటల్ నుంచి వచ్చినటువంటి డాక్టర్ ప్రవీణ్ గారు అలాగే రవికుమార్ గారు చెప్పే ముందు ఒక చిన్న ఏవి ఉంది, అది చూద్దాం. గుండె ఇది మనం అమ్మ కడుపున పడిన 25వ రోజు నుంచే పనిచేయడం మొదలు పెడుతుంది. ఇక అక్కడి నుంచి జీవితాంతం క్షణం తీరిక లేకుండా నిరంతరాయంగా శరీరంలోని అణువుకు రక్తాన్ని సరఫరా చేస్తూనే ఉంటుంది. ఒకవైపు శరీరంలోని అవయవాల నుంచి వచ్చే రక్తాన్ని శుద్ధి చేయడం కోసం ఊపిరితిత్తులకు పంపడం, మరోవైపు ఊపిరితిత్తుల నుండి వచ్చే రక్తాన్ని శరీర భాగాలన్నింటికీ పంపడం, ఇది మన గుండె నిరంతర దినచర్య. ఇందుకోసం గుండె కండరం ఎప్పుడూ బలంగా ముడుచుకుంటూ వదులవుతూ మళ్ళీ ముడుచుకుంటూ మళ్ళీ వదులవుతూ ఒక యంత్రంలా క్రమబద్ధంగా కొట్టుకుంటూనే ఉంటుంది. ఎటువంటి అంతరాయం రాకుండా నిరంతరం ఇది రక్తాన్ని పంపింగ్ చేస్తున్నంత కాలం ఏ సమస్య ఉండదు.
అయితే అన్ని యంత్రాల్లాగే ఇది కూడా కొన్నిసార్లు విఫలమయ్యే అవకాశం ఉంటుంది. మరి మన గుండె తన కర్తవ్యాన్ని నిర్వర్తించే క్రమంలో ఫెయిల్ అవ్వకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. వ్యాయామాలు అంటే రోజు గంట పాటు నడవడం, మెడిటేషన్, యోగా వంటివి ప్రాక్టీస్ చేయడం, ఆహారంలో ఉప్పు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి, లేదంటే బాగా తగ్గించాలి. పొగ తాగడం, ఆల్కహాల్ వంటి అలవాట్లను పూర్తిగా మానేయాలి. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు బాగా తీసుకోవాలి. గుండె సామర్థ్యం తగ్గకుండా పనిచేయాలంటే కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారాలను తగ్గించడం, ఆహ్లాదకరమైన వాతావరణంలో గడపడం చాలా ముఖ్యం. వరల్డ్ హెల్త్ డే సందర్భంగా మన గుండెను మనం కాపాడుకుందాం. ఓకే డాక్టర్స్, మరి కాలర్ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి. మేడం చెప్పండి. నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో చెప్పండి. హలో సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. నాకు గ్లూకోజ్ ఇచ్చాను సార్. చెప్పండి. 144 సార్. వాయిస్ క్లియర్గా లేదు. చెప్పండి. 144 గ్లూకోజ్ ఉంది సార్. హార్ట్ బీట్ 144 ఉందా? హార్ట్ బీట్ కాదు సార్, గ్లూకోజ్. గ్లూకోజ్, ఓకే ఓకే. షుగర్ సార్. ఓకే. కొలెస్ట్రాల్ జెన్ 192 ఉంది సార్. ఓకే. ట్రైగ్లిజరైడ్స్ 1031 సార్. ఓకే. HDL 39 సార్. ఓకే. LDL 132 సార్. ఓకే. VLDL 21, సిరియాజన్ 2C78 సార్. ఓకే అండి, మీ డౌట్ అడగండి. అదే అంటే షుగర్ గురించి కానీ కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా సార్? కొలెస్ట్రాల్ కొంచెం ఎక్కువ ఉందండి. 133 LDL అంటే ఎక్కువ ఉన్నట్లే. అది 100 కంటే తక్కువ ఉండాలి. సో అది తగ్గించుకోవడానికి మీరు ఆహారంలో జాగ్రత్త తీసుకోవాలి. ఫుడ్ కొవ్వు శాతం అది ఎక్కువ లేకుండా ఆయిల్స్ బాగా తగ్గించి వాడాలి. అలాగే ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. రోజు వాకింగ్ ఒక 30-40 మినిట్స్ బ్రిస్క్గా అంటే ఫాస్ట్గా వాకింగ్ చేయాలి. ఓకే డాక్టర్ గారు, కుమార్ విజయవాడ నుంచి లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి కుమార్ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, ఇక్కడ రవి కుమార్ గారు అలాగే ప్రవీణ్ కుమార్ మాట్లాడండి. చెప్పండి కుమార్ గారు. నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి సార్. నాది బాగానే ఉంది హార్ట్. ఒకసారి హార్ట్ సింగల్ వస్తే హాస్పిటల్కి వెళ్తే హార్ట్ డిలేట్ అయిందని చెప్పేసి అన్నారండి. ఏమైందన్నారండి? హార్ట్ కొంచెం అది ఎక్కువ చేస్తే హార్ట్ డిలేట్ అంటే గ్యాప్ కొంచెం పెరిగిందని చెప్పేసి అన్నారు. ఓకే. అదే డిలేట్ అంటారు ఏందన్నారు. ఈఎఫ్ మాత్రం 25 ఉందండి. ఇప్పుడు 45 వచ్చింది సార్ 2 months లో. ఓకే. బ్లాక్స్ గట్టా ఏం లేవు. అదే మిగతాదంతా నార్మల్ గా అండి. ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువ వచ్చింది సార్ అప్పుడు. మళ్ళీ 45 వచ్చింది సార్ ఈఎఫ్. మిగతాదంతా అన్ని బాగానే ఉన్నాయండి. ఓకే అండి. బ్లాక్ గట్టా ఏం లేవు. అదేనండి, మీకున్న ప్రాబ్లమ్ని డైలేటెడ్ కార్డియోమయోపతి అంటామండి. అది గుండె కండరం వీక్ అవడం అనమాట. అంటే గుండె కండరం వీక్ అయ్యి బలహీనపడి హార్ట్ ఎన్లార్జ్మెంట్కి దారితీస్తుంది. అది బ్లాకేజెస్ వల్ల వచ్చే ప్రాబ్లం కాదు. అందుకే మీ యాంజియోగ్రామ్ ఇవన్నీ నార్మల్గా ఉండుంటాయి. సో ఏంటంటే దీనికి మందులు వాడాలండి. మందులు వాడుతూ ఉంటే రెగ్యులర్గా పంపింగ్ ఫంక్షన్లో ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ 2 monthsలో ఇంప్రూవ్మెంట్ అనేది కనపడింది. అది మందులు జాగ్రత్తగా వాడుతూ ఉంటే ఆ ఇంప్రూవ్మెంట్ అనేది మెయింటైన్ అవుతుంది, ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కానీ మందులు మాత్రం ఆపినట్లయితే మాత్రం మళ్ళీ గుండె హార్ట్ ఫెయిల్యూర్ అంటాము, ఆ స్టేజ్కి వెళ్తుందన్నమాట. సో మందులు జాగ్రత్తగా వాడుకుంటూ ఆహార విషయంలో కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఉప్పు అది తగ్గించి వాడండి. అలాగే ఎక్కువ స్ట్రెయిన్ కూడా పడకూడదు. కొంతవరకు అంటే మీకు తెలిసిపోతుంది అనమాట, ఇంతకంటే ఎక్కువ శ్రమ పడితే నాకు ఆయాసం వస్తుంది అని. అంతకంటే ఎక్కువ మాత్రం శ్రమ పడకూడదు. ఓకే డాక్టర్ ప్రవీణ్ గారు, మీరు చెప్పండి. అసలు ప్రస్తుతం చూసుకుంటే 20 ఏళ్ళకే హార్ట్ అటాక్ వచ్చేస్తూ ఉంటుంది. అంతేకాకుండా పుట్టిన పిల్లల్లో కూడా గుండె వ్యాధులు రావడం కూడా చూస్తున్నాం. అసలు దీనికి కారణం ఏంటంటారు డాక్టర్? అంటే ఇప్పుడు గుండె జబ్బులు అనేవి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా వస్తున్నాయి. ఇప్పుడు చిన్నపిల్లల్లో వస్తే పుట్టుకతో వస్తున్నాయి బై బర్త్ డిఫెక్ట్స్, కంజెనిటల్ డిఫెక్ట్స్ అంటాము. సో ఆ కంజెనిటల్ డిఫెక్ట్స్ అవి అంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడే గుండెలో అది ఫార్మేషన్లో డిఫాల్ట్ వల్ల డిఫెక్ట్స్ వస్తూ ఉంటాయి, హోల్స్ అనేవి వస్తుంటాయి. సో హోల్స్ పైన ఛాంబర్స్లో రావచ్చు, కింద ఛాంబర్స్లో రావచ్చు. కొన్నిసార్లు అయోటా అనేది మొత్తం డెవలప్ అవ్వకపోవచ్చు. కొన్నిసార్లు అయోటా డెవలప్ అయిన తర్వాత కూడా బ్లాకేజ్ అనేది వస్తుంటుంది. సో కోఆక్టేషన్ అంటాం అనమాట. సో ఇవన్నీ కూడా విత్ ఇన్ ద వూమ్ అంటే అమ్మ కడుపులో ఉన్నప్పుడే అవుతాయి.
వీటన్నిటిని కూడా ఈ మధ్య మనం టార్గెట్ స్కాన్స్ చేస్తున్నాము ప్రెగ్నెంట్ ఉమెన్కి 36 వీక్స్ అప్పుడు అంతా ఫుల్గా చేసేసి చూస్తారు. 16 వీక్స్ నుంచి 20 వీక్స్ లోపల టార్గెట్ స్కాన్స్ చేసి చూస్తారు. అంటే బేబీ హార్ట్ అమ్మ కడుపులో ఉన్నప్పుడే చూడొచ్చు, మనం తెలుసుకోవచ్చు అసలు ప్రాబ్లమ్స్ ఏమి ఉన్నాయా, ఈ ప్రాబ్లం వల్ల బేబీ నార్మల్గా గ్రోత్ ఉంటుందా ఉండదా, లేకపోతే ఈ ప్రాబ్లం చాలా సీవియర్ ఫామ్లో ఉండి బేబీ సర్వే అవుతుందా అవ్వదా బయట ప్రపంచానికి వచ్చాక, లేదా ఈ ప్రాబ్లమ్ని మనము బయటకు వచ్చాక ట్యాకిల్ చేయొచ్చు సర్జికల్గా. సో ఆల్ పాసిబిలిటీస్ ఉన్నాయి. అది ఒకటి. అంటే చిన్న పుట్టుకతోనే వచ్చే గుండె జబ్బులు అనమాట. ఇంకా ఇప్పుడు పెరుగుతున్న కొద్ది వచ్చే గుండె జబ్బులు, ఇప్పుడు రవికుమార్ గారు చెప్పినట్టు హార్ట్ అటాక్స్ వస్తుంటాయి. ఇప్పుడు ఆయన మాట్లాడారు కుమార్ గారు విజయవాడ నుంచి, డైలెట్ కార్డియోమయోపతి, అది ఇన్ఫెక్షన్ వల్ల రావచ్చు, కొన్నిసార్లు ఏమి రీజన్ లేకుండానే రావచ్చు. సో ఇవన్నీ కూడా వస్తుంటాయి అన్నమాట. సో గుండె జబ్బులు పిల్లల్లో హ్యాండిల్ చేయొచ్చు, పెద్దల్లో హ్యాండిల్ చేయొచ్చు. ఇవాళ టెక్నాలజీ ఎంతగా ఇంప్రూవ్ అయిపోయిందంటే కృత్రిమ గుండెలు కూడా పెట్టే స్టేజ్కి వచ్చేసాము మనం. అండ్ దెన్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనేది చాలా ఎక్స్టెన్సివ్గా అవుతోంది. ఈ మధ్య మనం చూస్తున్నాము ఇండియాలో కూడా ఇట్స్ ఇంప్రూవింగ్ ర్యాపిడ్లీ. ఓకే డాక్టర్, అసలు మనలో గుండె సమస్యలు వస్తున్నాయని మనం ముందుగానే ఎలా గుర్తించవచ్చు అంటారు డాక్టర్? ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా 20 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఒకసారి జనరల్ రొటీన్ టెస్టింగ్ అనమాట, హార్ట్కి సంబంధించి కొన్ని రొటీన్ టెస్ట్లు అనేవి ఉంటాయి, అవి చేసి చూసుకోవాల్సిన అవసరం. ఇంతకుముందు అయితే 30 సంవత్సరాలు వచ్చినప్పుడు చేయించుకోవాలనేవాళ్ళం, కానీ ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎట్లా అయితే 20 సంవత్సరాల్లోనే కనపడుతుండేటప్పటికి 20 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి ఒకసారి రొటీన్గా టెస్ట్ అనేది చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. అవి ఏంటంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, లిపిడ్ ప్రొఫైలు, ఎకోకార్డియోగ్రాము, టీఎంటీ టెస్టు, ఈసీజీ, చెస్ట్ ఎక్స్రే, ఇవి బేసిక్గా రొటీన్గా చేసే టెస్ట్లు అనమాట. ఇవి చూసుకున్నట్లయితే కనుక వీటిలో మనకి ఏమైనా అబ్నార్మాలిటీ బయటపడినట్లయితే దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవాలి. జాగ్రత్తలు అంటే ఫస్ట్ డైట్ ఎక్సర్సైజ్ ద్వారా తీసుకునే జాగ్రత్తలు, ఆ తర్వాత అవి అయినా కానీ తగ్గకపోతే కనుక మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. ఓకే డాక్టర్, గుంటూరు వాసి తన ప్రాబ్లమ్ని అడగాలనుకుంటున్నారు. ఓకే, వీళ్ళు చూద్దాం. నమస్తే డాక్టర్ గారు, నా పేరు రవికుమార్ అండి, మాది గుంటూరు. సార్ నేను 2009లో నాకు హార్ట్ అటాక్ వచ్చింది సార్. 2 స్టెంట్లు వేసారు. అప్పటి నుండి రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతూనే ఉన్నాను. కాస్త ఈ మధ్యలో పర్సనల్ అఫైర్స్ వలన కాస్త ఎక్కువగా ఆలోచించాల్సి వస్తుంది. దానివల్ల బీపీ, షుగర్ పెరిగిపోతుంది. ఆ పెరిగిపోవటం వలన హార్ట్ బీటింగ్లో కొద్దిగా డిఫరెన్స్ వస్తుంది సార్. నేనేం జాగ్రత్తలు తీసుకోవాలి, అట్లా ఈ ఆలోచనలు కంట్రోల్ చేసుకుంటూ ఆ ట్యాబ్లెట్ల దగ్గర ఇది చేసుకోవడానికి ఏమైనా చేయాలి కాస్త సలహా ఇస్తారని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను సార్. ఇంకొక ఇది ఉంది సార్, డౌట్ నాకు. నేను నిద్రపోయేటప్పుడు సడన్గా ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ లోపు ఎవరన్నా సడన్గా లేపినా, నాకు మెలకు వచ్చినా గుండె విపరీతమైన హార్ట్ బీటింగ్లో విపరీతమైన తేడా వస్తుంది, బీపీ పెరిగిపోతుంది. నేనేం చేయాలి? అట్లా రాకుండా ఉండటం కోసం నేను ఏం చేయాలో కాస్త చెప్తారు, ప్రిస్క్రిప్షన్ ఏమైనా చెప్తారని చెప్పి అడుగుతున్నాను సార్. ఓకే డాక్టర్, మరి మీ సమాధానం ఏంటి ఇప్పుడు చెప్పండి. ఒకటి, మనం అప్పుడు వారు అడిగినట్లుగా, వారు చెప్పినట్లుగా చూసినట్లయితే ఆయనకి 2 స్టెంట్లు ఆల్రెడీ అయినాయి. ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ట్రీట్మెంట్ బ్లాకేజెస్కి ఏదైతే చేస్తాం, అంటే స్టెంట్లు పెట్టడం కానీ, బైపాస్ సర్జరీ కానీ, ఏది చేసినా కానీ ఇప్పుడున్న ప్రాబ్లంకి మనం సరైన ట్రీట్మెంట్ చేస్తున్నాం అనమాట. అంటే పూర్తిగా డిసీజ్ డిసపియర్ అయిపోతుందని కాదు. ఇప్పుడు ఏవైతే బ్లాకేజెస్ ఉన్నాయో దానికి మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం. ఫ్యూచర్లో బ్లాక్స్ ఏర్పడకుండా ఉండడానికి మందులు వాడడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఇప్పుడు ఈ మందులు జాగ్రత్తగా వాడకపోతే మళ్ళీ బ్లాక్స్ ఏర్పడే రిస్క్ బాగా ఉంటుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళకి 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు కావచ్చు, ఎన్ని సంవత్సరాలైనా ఏర్పడకపోవచ్చు. అలా జాగ్రత్త తీసుకునే వాళ్ళకి 6 నెలల్లోనే ఏర్పడవచ్చు. చాలా సందర్భాలు అంటుంటారు స్టెంట్లు ఫెయిల్ అయ్యాయి, స్టెంట్లో బ్లాక్ వచ్చిందని, కానీ మందులు సరిగ్గా వాడకపోవడం వల్ల జరిగేవి అనమాట అట్లాగా. సో అట్లాగే బైపాస్ సర్జరీ అయిన తర్వాత కూడా ఎప్పుడైనా కానీ ఆపరేషన్ తర్వాత కూడా మందులు అనేవి తప్పనిసరిగా వాడాల్సిన అవసరం ఉంటుంది. అది ముఖ్యమైనది. రెండోది మన జీవనశైలిలో చేసుకోవాల్సిన మార్పులు, అది డైట్, ఎక్సర్సైజ్, ఈ 2 విషయాల్లో కూడా ఎప్పుడు జాగ్రత్త అనేది ఉండాలన్నమాట. ఇప్పుడు కొన్నాళ్ళ పాటు 6 నెలలు జాగ్రత్త తీసుకుని ఆ తర్వాత పర్వాలేదులే బాగానే ఉంది కదా అని అయినా ఎలాంటి ఆహారం అయినా తీసుకుందామంటే అలా కాదండి. జీవితాంతం కూడా మనం ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకుంటూనే ఉండాలి. నూనె పదార్థాలు ఎక్కువ లేకుండా తీసుకోవాలి. ఈ జాగ్రత్తలు అనేవి ఎప్పుడు ఉండాలన్నమాట, లైఫ్ లాంగ్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఓకే డాక్టర్, ఈశ్వరమ్మ నల్గొండ నుంచి లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి ఈశ్వరమ్మ గారు. నమస్కారం. మీ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళతో చెప్పండి. నమస్కారం మేడం. నాకు 52 సంవత్సరాలు ఉన్నాయి. నాకు ఈ మధ్య కొలెస్ట్రాల్ వచ్చింది మేడం. వస్తే ఖమ్మంలో చూపించుకున్నాము. అది ఎంత అంటే 272 మిల్లీగ్రాములు ఉంది. ఓకే, 272 మిల్లీగ్రాములు ఉంది. చెప్పండి అమ్మా, చాలా ఎక్కువగా ఉంది కొలెస్ట్రాల్. ఇంకా ఏమైనా అయితే మందులు వాడినా, 2 నెలలు వాడినా కూడా ఏమాత్రం తగ్గకపోతే ఆయుర్వేద మందులు వాడినా.
అది ఇప్పుడు కొలెస్ట్రాల్కి మందులు వాడితే తగ్గకపోవడం అనేది ఉండదమ్మా. రెగ్యులర్గా వాడాలి. కొలెస్ట్రాల్కి స్పెసిఫిక్గా కొన్ని మెడిసిన్స్ ఉంటాయి, స్టాటిన్స్ అంటాం వాటిని. ఆ మందులు వాడినట్లయితే కనుక కొలెస్ట్రాల్ తప్పనిసరిగా తగ్గుతుంది. అది కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో వాళ్ళు చెప్పిన డోసేజ్ ప్రకారం వాడినట్లయితే కనుక మీకు కొలెస్ట్రాల్ డెఫినెట్గా తగ్గుతుంది. అలాగే మీ ఎకోకార్డియోగ్రాము, టీఎంటీ టెస్ట్లు ఎలా ఉన్నాయి అనేది కూడా తెలియాల్సి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్. సో ఒకసారి మీరు కార్డియాలజిస్ట్ని, అంటే ఫిజిషియనే కాకుండా కార్డియాలజిస్ట్ని సంప్రదించి మీకు హార్ట్ పరంగా రిస్క్లు ఎలా ఉన్నాయి అనేది ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే డాక్టర్. ప్రవీణ్ గారు మీరు చెప్పండి, అసలు ప్రస్తుతం అంటే ఇప్పుడున్నటువంటి లైఫ్ స్టైల్ ఆధారంగా చూసుకుంటే ఎలాంటి గుండె సమస్యలు వచ్చే అవకాశం ఉందంటారు? ప్రజెంట్ జనరేషన్లో చూస్తున్న ఫాస్ట్ లైఫ్, ఫాస్ట్ ఫుడ్, అది చూస్తూ ఉంటే పబ్లిక్ అండ్ టైప్ ఏ పర్సనాలిటీస్ ప్రతి వాళ్ళకి ఈ ర్యాట్ రేస్లో ఏదో అచీవ్ చేసేయాలి అన్న తపనతో సరైన అంటే మన బాడీని సరైన విధంగా చూసుకోకుండా ఏదో దొరికింది తిందాంలే, ఏదో మెక్డొనాల్డ్స్లో దొరుకుతుంది, పొద్దున్న బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్ కూడా మెక్డొనాల్డ్స్ తీసుకుందాం, రాత్రి డిన్నర్ వచ్చేసరికి కేఎఫ్సీలో తీసుకుందాం అనేసి స్టైల్కి వెళ్ళిపోయారు. సో ఇంట్లో పౌష్టికాహారాలతో వండుకొని తిందాము అన్న ఆలోచన కానీ ఎవరికి లేదు. సో ఆ ఫాస్ట్ లైఫ్లో వాళ్ళు తింటున్న ఫుడ్, వాళ్ళు ఉంటున్న అట్మాస్ఫియర్, వర్క్ చేస్తున్న ఎన్విరాన్మెంట్, ఇట్స్ వెరీ స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్. ఈ ఎన్విరాన్మెంట్స్లో మేము ఇప్పుడు చెప్పినట్టుగా రవి గారు కానీ నేను కానీ వీఆర్ చాలా యంగ్ ఇండివిజువల్స్ని చూస్తున్నాం హార్ట్ అటాక్స్తో రావడము, హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే డిస్రిథమియాస్ ప్రాబ్లమ్స్, హార్ట్ అంటే డిస్టర్బ్డ్గా కొట్టుకోవడము, ఇవన్నీ చూస్తూ ఉన్నాం. సో ఈ ప్రజెంట్ ట్రెండ్ కనుక కంటిన్యూ అవుతే మనం చెప్పినట్టుగా ఇండియా విల్ బికమ్ ఏ హబ్ ఫర్ హార్ట్ డిసీజెస్. సో ఉన్న స్టేజ్లో యంగ్స్టర్స్ 28-30 వాళ్ళకి హార్ట్ అటాక్స్ రావడం అంటే ఇట్స్ ఏ పిటిఫుల్ సిచ్యుయేషన్. అంటే ఒకసారి హార్ట్ అనేది ఇట్స్ ఏ వన్ ఆర్గన్ మన బాడీలో ఉంది, మల్టిపుల్ ఆర్గన్స్ లేవు. లంగ్స్ రెండు ఉన్నాయి, కిడ్నీస్ రెండు ఉన్నాయి, ఐస్ రెండు ఉన్నాయి. హార్ట్ డ్యామేజ్ అయిపోయింది, ఇట్స్ అన్ ఎసెన్షియల్ పంప్ అండి. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హార్ట్. ఒకసారి అది డ్యామేజ్ అయిపోయిందంటే వీ డోంట్ హ్యావ్ ఎ సెకండ్ ఛాన్స్. So please look after your heart, please look after your lifestyle habits, basically food habits, work environment, and environment as such. Yeah. So as a only one time chance and manki heart, so better take care of it. Okay doctor, శ్రీకాకుళం నుంచి విజయ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి విజయ గారు. నమస్తే అండి విజయ గారు, మీ టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టాలండి. నమస్తే అండి విజయ గారు, మీ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, వారితో చెప్పండి. 2008లో ఆపరేషన్ చేసామండి. ఎప్పుడు చేశారమ్మా? 2008లో చేసామండి గుండె ఆపరేషన్. ఓకే. అయితే మీరు మాత్రలు ఎక్కనండి, ఐరన్ తక్కువగా ఉంటుందని అంటున్నారండి డాక్టర్ గారు. ఓకే. అయితే 2 నెలలు మాత్రం వేయమంటారండి. అది వేస్తున్నామండి 4 గంటలకి. వేస్తుంటే పళ్ళల్లోంచి కొంచెం కొంచెం రక్తం వస్తున్నాయి. ఇప్పుడు మీకు ఆపరేషన్ వాల్వ్కి చేసి ఉంటారమ్మా? వాల్వ్ ఆపరేషన్ అయినా చేసింది? వాడికే చేశారండి. కవాటం ఆపరేషన్ చేసాం, వాల్ రీప్లేస్మెంట్ అని. అది చేసిన తర్వాత ఈ రక్తం పలిసిపడే మందులు ఇస్తారనమాట. సో ఇప్పుడు మీరు ఆ కవటం మార్చారు కదమ్మా, దాంట్లో మెకానికల్ వాల్వ్స్ అని వేస్తారనమాట. దాంట్లోకి అది పనిచేయడానికి గాను మీకు రక్తం పల్చగా ఉండడానికి మాత్రలు ఇస్తారు. దానివల్ల రక్తము అంటే డ్యామేజ్ అవ్వడం కానీ, రక్త కణాలు డ్యామేజ్ అయ్యేసి మూత్రంలో కానీ లేకపోతే చిగురులో నుంచి రక్తం రావడం కానీ అవుతుంటుంది. మీరు ఒకసారి మీ డాక్టర్ దగ్గరలో ఉన్న డాక్టర్ కార్డియాలజిస్ట్ దగ్గరికి కానీ ఫిజిషియన్ దగ్గరికి వెళ్ళి ఐఎన్ఆర్ టెస్ట్ అని ఉంటుంది, అది చేయించుకోవాలమ్మా. అది ఎక్కువగా ఉంటే కూడా మీకు ఇలా పాసిబిలిటీస్ ఉంటాయి. అదొకసారి ఐఎన్ఆర్ టెస్ట్ అనేది చేయించండి అమ్మా. ఓకే రవికుమార్ గారు, అసలు ఈ హార్ట్ అటాక్ కానీ హార్ట్ ఫెయిల్యూర్స్ కానీ ఏ వయసులో వారికి ఎక్కువగా వచ్చే అవకాశం ఉందంటారు? ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా పోయిందండి. ఒకప్పుడు అంటే 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి హార్ట్ అటాక్ రావడం అట్లా కామన్. ఇప్పుడు ఏంటంటే 20 ఇయర్స్, ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్లుగా 20 ఇయర్స్ తర్వాతనే హార్ట్ అటాక్లు వస్తున్నాయి. అలాగే హార్ట్ ఫెయిల్యూర్ అనేది మాత్రం చాలా దురదృష్టకరం అండి. ఎందుకంటే ఈ చిన్న వయసులో హార్ట్ అటాక్ వస్తే ఏమవుతుందంటే కొంత హార్ట్ మజిల్ ఎప్పుడైతే డ్యామేజ్ జరిగిపోతుందో తర్వాత స్టేజ్ ఏంటంటే అది హార్ట్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది అనమాట. సో సరైన వెంటనే ఇప్పుడు హార్ట్ అటాక్ సైన్స్ని రికగ్నైజ్ చేసి మొదటి 2 నుంచి 3 గంటల్లో ట్రీట్మెంట్ జరగకపోతే వాళ్ళు ఇన్వేరియబుల్గా హార్ట్ ఫెయిల్యూర్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే చిన్న వయసులో వాళ్ళకి గుండెకి కొలాటరల్ సర్క్యులేషన్ అనేది ఉండదన్నమాట సరిగ్గా. ఇప్పుడు యూజువల్గా ఏంటంటే 50 సంవత్సరాలు 60 సంవత్సరాల్లో వచ్చే వాళ్ళు బ్లాకేజెస్కి వాళ్ళకి కొంత కొలాటరల్ సర్క్యులేషన్ అనేది డెవలప్ అవుతుంది. కానీ 20-30 సంవత్సరాల వయసులో హార్ట్ అటాక్స్ వాళ్ళకి ఏంటంటే ఆ కొలాటరల్ సర్క్యులేషన్ లేకపోవడం వల్ల గుండె కండరం బాగా ఎక్కువగా దెబ్బతింటుంది. దాంతో పంపింగ్ ఫంక్షన్ బాగా తగ్గిపోయి హార్ట్ ఫెయిల్యూర్కి దారితీస్తుంది అనమాట. ఓకే డాక్టర్, హైదరాబాద్ వాసి మరో క్వశ్చన్ అడగబోతున్నారు, అది చూద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ డాక్టర్ గారు, నా పేరు అఫ్సర్,
నా వయసు 42 సంవత్సరాలు. ఈ కాలంలో ఎక్కువ గుండె జబ్బులు వస్తున్నాయి కదా, కుర్రోళ్ళకని కాదు, చిన్నపిల్లలకని కాదు, పెద్దోళ్ళకని కాదు, ఏ వయసుతో నిమిత్తం లేకుండా గుండె జబ్బులు వస్తున్నాయి. అసలు రావడానికి కారణాలు ఏంది, దాని గురించి మనం ఏ చర్యలు తీసుకోవాలి రాకుండా ఉండటం కోసం అని చెప్పేసి. మార్పులేనండి. మెయిన్గా స్మోకింగ్ ఎక్కువగా ఉండడం, మోస్ట్ ఇంపార్టెంట్ మెంటల్ స్ట్రెస్ అండి. ఎస్పెషల్లీ ఈ ఆడ్ టైమింగ్స్లో వర్క్ చేస్తున్నారు అందరూ. దాంతో ఎక్కడ ఇప్పుడు ఇంట్లోనూ మెంటల్ స్ట్రెస్ లేకుండా ఉండట్లేదు. ఎందుకంటే ఇంట్లోకి వచ్చినప్పుడు, ఇంతకుముందు ఏంటంటే ఇంట్లోకి వచ్చినప్పుడు ఈ ఆఫీస్ పని చేయకుండా ఇంట్లో వైఫ్తోనూ పిల్లలతోనూ లేదా ఫ్యామిలీ మెంబర్స్తో స్పెండ్ చేయడం, రిలాక్స్ అవ్వడం అంటూ జరిగేది. ఇప్పుడు ఏమవుతుందంటే వర్క్ ఫ్రమ్ ఆఫీస్, అదే వర్క్ ఫ్రమ్ హోము, ఈ టైప్లో కల్చర్లో వాళ్ళు ఇంట్లో ఉన్న అదే పని చేస్తున్నారు, ఆఫీస్లోనూ పని చేస్తున్నారు, స్ట్రెస్ ఎక్కువైపోతుంది. సో దాంతో వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే వాళ్ళకి తొందరగా బీపీ షుగర్లు కూడా చాలా ఎర్లీగా వచ్చేస్తున్నాయి అనమాట. అంటే 30 to 35 ఇయర్స్ మధ్యన బీపీ షుగర్ స్టార్ట్ అయిపోతున్నాయి. దాంతో వీళ్ళకి తొందరగా హార్ట్ డిసీజ్ అంటే మన రక్తనాళాల్లో బ్లాకేజెస్ ఏర్పడడం అనేది జరుగుతుందన్నమాట. వీటన్నిటికీ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఆలోచించినట్లయితే కనుక వాళ్ళు మెయిన్గా స్మోకింగ్ మానేయాలి. ఇప్పుడు ఏంటంటే టెన్షన్ ఎక్కువగా ఉందని వెళ్ళి ఒక సిగరెట్ తాగొస్తూ ఉంటారు. అటువంటివి చేయకూడదు అసలు. అలాగే మనం ఎంత స్ట్రెస్లో ఉన్నా కానీ మనం ఎంతో కొంత రిలాక్సేషన్ అనేది చాలా అవసరం. అంటే ప్రతిరోజు కూడా ఒక 30 to 30 మినిట్స్ నుంచి 1 అవర్ వరకు కూడా మనకి ఏదైనా కానీ హ్యాపీనెస్, కొంచెం మెంటల్ పీస్ ఇచ్చే పని చేయాలి. అంటే పుస్తకాలు చదవచ్చు, లేదా ఎక్సర్సైజ్ చేయొచ్చు, లేదా ఏదో ఒకటి టీవీలో వాచ్ చేయొచ్చు. ఇట్లా ఏదో మనకి రిక్రియేషనల్ యాక్టివిటీ అనేది ఉండాలన్నమాట. అది ఉన్నప్పుడు ఏమవుతుందంటే స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి. ఆ మిగతా డే అంతా ఉన్న స్ట్రెస్ కూడా ఆ టైంలో స్ట్రెస్ తగ్గుతుంది. ఇది కాకుండా ఆల్టర్నేట్గా యోగా, మెడిటేషన్ చేసిన వాళ్ళకి కూడా ఇంకా బాగుంటుంది. సో ఇవన్నీ చేసినట్లయితే కనుక ఈ జాగ్రత్త తీసుకుంటే మనం చిన్న వయసులో గుండె జబ్బులు రాకుండా చూసుకునే అవకాశం ఉంటుంది. ఓకే డాక్టర్, కావలి నుంచి నారాయణ లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి నారాయణ గారు. నమస్తే మేడం. మీ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ డాక్టర్స్ ఉన్నారు, వారితో చెప్పండి. రవికుమార్ గారు. చెప్పండి సార్. నేను 2012లో 2 స్టెంట్ వేసారు సార్ నాకు మిమ్స్లో. ఓకే. మళ్ళా ఇంకోటి ఒక బ్యాక్ ఉంది సార్ అప్పుడు. ఓకే. 50% లోపల ఉండింది, 50 లోపల ఉండింది. అయితే ఆపరేషన్ చేసిన తర్వాత టీఎంటీ చేస్తే ఆ టీఎంటీలో మామూలుగా నెగిటివ్ వచ్చింది సార్. అందువల్ల మళ్ళా అది చేయలేదు. చెప్పండి. ఇటీవల మళ్ళా ఒక 3 ఏళ్ళు తిరగక ముందు మళ్ళా అది బ్లాక్ వచ్చింది ఈ మధ్యనే, లాస్ట్ మంత్ లో. ఇప్పుడు లాస్ట్ మంత్ లో టీఎంటీ చేశారా అండి? మిమ్స్ లో సార్. అదే లాస్ట్ మంత్ లో టీఎంటీ చేశారా అంటున్నా? టీఎంటీ వచ్చేసి పాజిటివ్ వచ్చింది సార్. ఓకే. మళ్ళా మొన్న నాకు వాల్వ్ వేశారు సార్. ఓకే. మళ్ళీ యాంజియోగ్రామ్ చేసి బ్లాకేజ్ ఉందని మళ్ళీ ట్రీట్మెంట్ చేశారా? ఓకే. మళ్ళా ఏంటంట కానీ ఈ మామూలుగా ఇంకొక 4th వాళ్ళు కూడా 30 to 40% ఉంటున్నారు సార్. ఇప్పుడు ఈ మామూలుగా ఇన్స్టెంట్ సార్, దీనికి లైఫ్ ఎంతకాలం ఉంటుంది అనేది అనుకుంటున్నాను. ఓకే అండి. ఇప్పుడు యాక్చువల్గా మనకి బ్లాకేజెస్ అనేవి ఎప్పుడు కూడా అవి 10% నుంచి 80% లోపు ఎంతైనా ఉండొచ్చండి. కానీ యూజువల్గా బ్లాక్స్ 70% అండ్ మోర్ ఉన్నప్పుడే దానికి ట్రీట్మెంట్ అంటే స్టెంట్లు కానీ బైపాస్ సర్జరీ కానీ అవసరపడుతుందండి. యూజువల్గా ఏంటంటే లెస్ దాన్ 70% ఉండే బ్లాకేజెస్ అన్నిటికీ కూడా మందుల ద్వారానే ట్రీట్మెంట్ ఇస్తాం. మందులతో ఏంటంటే ఆ బ్లాక్ ప్రోగ్రెస్ అవ్వకుండా అంటే పెరగకుండా ఉంటుంది, ఒకటి ముఖ్యమైన విషయం. రెండోది ఏంటంటే కొంత తగ్గే అవకాశం కూడా ఉంటుంది. అంటే ఒక 10 to 20% రిగ్రెస్ అవుతే అవకాశం ఉంటుందన్నమాట. సో ప్రతి బ్లాకేజ్కి కూడా స్టెంట్లు వేయడం అనేది జరగదు. సో ఏదైతే టైట్గా ఉండి బ్లాకేజీ దానివల్ల ఇబ్బంది వస్తుంది అనుకుంటామో అది కూడా ఇబ్బంది వస్తుంది లేదు అనేది కూడా ఇప్పుడు సైంటిఫిక్గా చూడడానికి అవకాశం ఉంది. FFR అనే టెస్ట్ చేస్తాం అనమాట. ఆ టెస్ట్లో కనుక బ్లాకేజ్ కనుక డెఫినెట్గా సిగ్నిఫికెంట్ అనుకుంటే అప్పుడే స్టెంట్ వేయొచ్చు అనమాట. సో ఇట్లా ఆ బ్లాక్స్ వల్ల ఇబ్బంది వస్తుంది అనుకున్నప్పుడు మనం ఆ ట్రీట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందండి. ప్లస్ లైఫ్ ఇంత అనేది ఏమి ఉండదండి. ఇప్పుడు డ్రగ్ కోటెడ్ స్టెంట్స్లో వాటికి జీవితకాలానికి సరిపడా లైఫ్ అనమాట. అది మళ్ళీ బ్లాకేజ్ ఏర్పడే రిస్క్ అనేది లెస్ దెన్ 7% వాళ్ళ లైఫ్ టైంలోనే. అంటే గుడ్ మెడికేటెడ్ స్టెంట్ అంటే డ్రగ్ కోటెడ్ స్టెంట్స్లోనే బెస్ట్ స్టెంట్స్ యూస్ చేసినట్లయితే వాటిల్లో మళ్ళీ బ్లాకేజ్ వచ్చే ఛాన్స్ లెస్ దెన్ 7%. అలాగే బైపాస్ సర్జరీ కూడా చేసినప్పుడు తర్వాత 10 ఇయర్స్లో మళ్ళీ బ్లాకేజ్ వచ్చే ఛాన్స్ అనేది 20 to 30%. సో ఇట్లా మనం తీసుకునే జాగ్రత్తల మీద ఆధారపడి ఉంటుందండి. ఓకే డాక్టర్, విశాఖపట్నం నుంచి శివకుమార్ గారు లైన్లో ఉన్నారు, కాల్ తీసుకున్నాం. నమస్తే అండి శివకుమార్ గారు. నమస్తే అండి. మీ ప్రాబ్లం ఏంటో ఇక్కడ డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు అలాగే రవికుమార్ గారు ఉన్నారు, వారితో చెప్పండి.
సార్ నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. నాకు 8 months క్రితం నాకు ఒక వాళ్ళు బ్లాక్ అయితే స్టంట్ వేశారండి. హలో వింటున్నామండి, చెప్పండి. స్టంట్ వేశారు. మళ్ళీ 8 months ఇప్పుడు మళ్ళీ లాస్ట్ మంత్ 19th కూడా మళ్ళీ అగైన్ బ్లాక్ వచ్చిందండి నాకు. ఓకే. సెకండ్ వాళ్ళు దానికి కూడా స్టంట్ వేశారండి. ఓకే. ఫస్ట్ టైం స్టంట్ వేసినప్పుడు నాకు అంత అంటే ఏమి అంత ఇదవ్వలేదు. సెకండ్ టైం స్టంట్ వేసినప్పుడు మాత్రం జస్ట్ కొద్దిగా నాకు అన్ఈజీ ఫీల్ అవుతున్నాను ఇప్పుడు. ఓకే. జస్ట్ అంటే నాకు 20 days కూడా అవ్వలేదు. 19th వేశారండి, రీసెంట్గా వేశారు. ఇప్పుడు నాకు నార్మల్గా అన్ని మిగతా అన్ని వాకింగ్ అది నార్మల్గా చేసుకోవచ్చా ఇప్పుడు? అది దానికోసం డౌట్, ప్లస్ నా ఫుడ్ ఇది కొద్దిగా అది చెప్తారా? ఇప్పుడు రెండోసారి స్టెంట్ వేసే ముందు హార్ట్ అటాక్ సిమ్టమ్స్ ఏమైనా వచ్చాయండి మీకు, లేకపోతే మామూలుగా గుండె నొప్పి వచ్చి వెళ్ళారండి? గుండె నొప్పి వచ్చి వెళ్ళానండి నాకు. ఓకే. హార్ట్ అటాక్ లక్షణాలు అంటే హార్ట్ అటాక్ రావడం అనేది జరగలేదు? లేదు. ఓకే అండి. ఇప్పుడు మీరు నార్మల్ యాక్టివిటీ స్టార్ట్ చేసుకోవచ్చండి. అంటే వాకింగ్ అనేది అట్లీస్ట్ డైలీ ఒక 20 to 30 minutes టు స్టార్ట్ ఆఫ్ మొదలుపెట్టి దాన్ని గ్రాడ్యువల్గా 40-45 minutesకి పెంచుకోవచ్చండి. సో ఆ గ్రాడ్యువల్ వారానికి ఒక 5 నిమిషాల చొప్పున ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండండి ఈ వాకింగ్ అనేది. ఆ వాకింగ్ కూడా కొంచెం ఇప్పుడు 40 నిమిషాలు నడుస్తున్నాం అనుకోండి మనం, అందులో 30 minutes బాగా ఫాస్ట్గా బ్రిస్క్గా నడిచేలా ఉండాలన్నమాట. ఈ నడుస్తున్నప్పుడు మనకి ఏమైనా లక్షణాలు అంటే గుండెలో ఇక్కడ బరువుగా పట్టినట్టుగా కానీ, లేదా ఇంతకుముందు దూరం నడిచింది ఇప్పుడు నడుస్తున్నాయంటే మనకు ఆయాసం వస్తున్నట్లుగా కానీ అటువంటి సిమ్టమ్స్ ఏమైనా ఉంటే మాత్రం మన కార్డియాలజిస్ట్కి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. అలాగే ఆహార విషయంలో జాగ్రత్తలు, మందులు రెగ్యులర్గా వాడడం అనేది కంటిన్యూగా చేస్తూ ఉండాలండి. ఓకే డాక్టర్, హైదరాబాద్ నుంచి రాజు గారు లైన్లో ఉన్నారు, కాల్ తీసుకుందాం. నమస్తే అండి రాజు గారు. మేడం నమస్తే. ఇందాక లైన్ కట్ అయింది మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటి ఇప్పుడు చెప్పండి. సార్ ఇందాక చెప్పాను కదా సార్, మా వైఫ్ కి సర్జరీ అయ్యి 18 months అవుతుంది. చెప్పండి, ఏ సర్జరీ అయిందండి? అదే 18 months అవుతుందండి. తనకు హార్ట్ లో హోల్ ఉండేయండి. ఓకే. అలానే ఆ వాల్స్ దగ్గర చిన్న ఇన్ఫెక్షన్ ఉంటే అక్కడ కూడా సర్జరీ చేశారు. అట్ ఏ టైం 2 సర్జరీలు ఒకటేసారి చేశారు. ఓకే. అంటే వాల్ రీప్లేస్మెంట్ చేశారండి? ఇది రాజీవ్ అది ఉండే కదా, వాల్ రీప్లేస్మెంట్ చేశారండి? అయితే వాళ్ళు మెడిసిన్స్ ఆపేశారు. ఇప్పుడు అవసరం లేదు, ఇప్పుడు నార్మల్ గా ఉంది, మెడిసిన్స్ ఏం అవసరం లేదని వాళ్ళు అన్నారు. ఓకే. ఇప్పుడు మీరు వాల్వ్ కూడా చేశారని చెప్పారు. వాల్వ్ నేను ఆపరేషన్ చేసిందేమో ఇన్నో హాస్పిటల్ సార్, తార్నాకల. ఓకే. అయితే కన్సల్టింగ్ ఏమో నేను దుర్గాబాయ్ దేశ్ముఖ్ లో చేసాను సార్. అయితే ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే కొద్ది రోజులు చైల్డ్స్ కానీ అలాంటి పిల్లల గురించి ఆలోచన పెట్టుకోకండి, ఒక 2 years 3 years అని వాళ్ళు చెప్పారు మాకు. ఓకే. సో ఇప్పుడు మేము మెడిసిన్స్ వాడట్లేదు, మళ్ళీ ఈమె వర్క్ ఫుడ్స్ ఏమీ చేయట్లేదు, కానీ కాకపోతే ఏంటంటే రెగ్యులర్ వర్క్ అన్ని చేసుకుంటుంది. తన ఇంట్లో పని మాత్రం అన్ని ఏది వద్దనుకుని అన్ని చేసుకుంటుంది. ఓకే. సరే మరి ఇప్పుడు మీ చిల్డ్రన్స్ కావాలన్నా కానీ ఇప్పుడు లేకపోతే తనకేమన్నా ఫ్యూచర్లో ఏం ప్రాబ్లం రావద్దన్నా కానీ మళ్ళీ అక్కడనే వెళ్ళి కన్సల్ట్ చేయాలా లేకపోతే ఎలా అంటారండి? ఇప్పుడు వారికి సర్జరీ చేసింది వాల్వ్కి కూడా ఏదో చేశారని చెప్పారు మీరు. వాల్వ్ రీప్లేస్మెంట్ చేశారా? అంటే వాల్వ్ మార్చడం అనేది జరిగిందా, లేకపోతే ఓన్లీ హోల్ని క్లోజ్ చేయడం జరిగిందా? హలో రాజు గారు. 2 చేయాలని చెప్పారు. ఓకే. ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే హోల్స్ చేసే సర్జరీ అండి, దానికి తర్వాత మందులు వాడాల్సిన అవసరం ఏమి ఉండదండి యూజువల్గా. అలా కాకుండా వాల్వ్ కూడా చేసినట్లయితే కనుక మందులు అవసరం ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వాల్వ్ ఆపరేషన్ చేసిన తర్వాత కొంచెం ఏదైనా మెటల్ వాల్వ్ పెట్టినట్లయితే కనుక దానికి మళ్ళీ క్లాట్స్ ఏర్పడకుండా అట్లా మందులు వాడాల్సిన అవసరం ఉంటుంది. మందులు ఆపేయమన్నారు అంటే డెఫినెట్గా వాల్వ్కి ఆపరేషన్ అయ్యి ఉండదు మోస్ట్లీ. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హోల్ క్లోజ్ చేసి ఉంటారు. సో యూజువల్గా హోల్ క్లోజ్ చేసిన తర్వాత 1 year వరకు కూడా ప్రెగ్నెన్సీ అవాయిడ్ చేయమని చెప్తాము. ఆ తర్వాత ప్రెగ్నెన్సీ యూజువల్గా యూ కెన్ గో హెడ్ అండి. కాకపోతే వన్స్ అది మీరు కన్సిడర్ చేస్తున్నప్పుడు మాత్రం ఒకసారి మళ్ళీ మీ కార్డియాలజిస్ట్ని, కార్డియాక్ సర్జన్ని ఒకసారి సంప్రదించి దెన్ యూ గో హెడ్ అండి. ఓకే డాక్టర్ ప్రవీణ్ గారు, మీరు చెప్పండి, అసలు ఈ గుండె జబ్బులు అనేవి ఎక్కువగా అర్బన్ ఏరియాస్లో ఉన్నాయంటారా లేకపోతే రూరల్ ఏరియాస్లో ఉన్నాయంటారా? లేదండి, ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఉందండి గుండె జబ్బులు, అర్బన్ అయినా రూరల్ అయినా కూడా. బట్ అర్బన్లో బికాస్ ఆఫ్ ది ఇంక్రీజింగ్ అవైలబుల్ మెడికల్ ఫెసిలిటీస్ వీఆర్ పికింగ్ అప్ దెమ్ ఎర్లీ. అండ్ రూరల్ ఏరియాలో జబ్బులు వచ్చేవి అనేది ఓకే, వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఆలోచిస్తే దే ఆర్ స్టిల్ చాలా మీడియాకర్గా ఉన్నాయి, ఇంత స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్స్ కాదు. బట్ స్టిల్ వాళ్ళకు వచ్చే జబ్బులు, వాళ్ళకి గుండెకి ఇన్ఫెక్షన్స్ రావడము, రొమాటిక్ ఫీవర్స్ అంటాము, అవి కవటాలు చెడిపోవడం, అవంతా పాసిబిలిటీ ఎక్కువగా ఉంది. అర్బన్ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ల వల్ల అర్బన్కి వచ్చే ప్రాబ్లమ్స్, అర్బన్ లైఫ్ స్టైల్, అర్బన్ హార్ట్ డిసీజెస్ ఉన్నాయి.
సో దెర్ ఇస్ ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ నేను చెప్పడం. ఇప్పుడు ఈవెన్ రూరల్ ఏరియాలో కూడా అర్బనైజేషన్ ఈజ్ బికమింగ్ మోర్ కామన్. సో ఇవాళ ఇండియాలో రూరల్ ఏరియా చూడాలి అంటే మనము ఇంటీరియర్స్ ఆఫ్ స్టేట్లోకి వెళ్ళినా కూడా కష్టంగానే ఉంది. సో ఈ బర్గర్లు పిజ్జాలు అనేవి రూరల్ ఏరియాస్ కూడా వెళ్ళిపోయాయి. సో ఐ థింక్ ద డిస్ట్రిబ్యూషన్ ఇస్ ఆల్మోస్ట్ కామన్ నౌ. ఓకే డాక్టర్ రవి గారు, మీరు చెప్పండి అసలు ఈ హార్ట్ అటాక్ కానీ లేకపోతే హార్ట్ ఫెయిల్యూర్కి ఈ రెండు అసలు తేడా ఏంటి, డిఫరెన్స్ ఏంటి డాక్టర్స్? ఇప్పుడు హార్ట్ అటాక్ అంటే మన గుండెకి రక్త ప్రసరణ ఆగిపోయి గుండె కొంత పోర్షన్ ఆఫ్ మజిల్ డ్యామేజ్ జరగడం, అంటే గుండెపోటు డ్యామేజ్ జరుగుతుంది అనమాట. హార్ట్ ఫెయిల్యూర్ అంటే హార్ట్ ఎన్లార్జ్మెంట్ వచ్చి పంపింగ్ ఫంక్షన్ తగ్గిపోతుంది అనమాట. పంపింగ్ ఫంక్షన్ అనేది నార్మల్గా 60-70% ఉంటుంది. అది ఏమవుతుందంటే హార్ట్ మజిల్కి డ్యామేజ్ జరిగినప్పుడు కొంత పోర్షన్, అంటే ఎంత డ్యామేజ్ జరిగిందనే దాన్ని బట్టి పంపింగ్ ఫంక్షన్ తగ్గిపోతుంటుంది అనమాట. 35% కంటే తక్కువకి వెళ్ళిపోయినట్లయితే కనుక హార్ట్ ఫెయిల్యూర్ బాగా వచ్చేసే అవకాశం ఉంటుంది అనమాట. దీనికి ఎలాంటి పరీక్షలు చేస్తారండి? నార్మల్గా ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ డయాగ్నోస్ చేయడం అనేది మనం ఎకోకార్డియోగ్రామ్ అనే, అంటే గుండెకి స్కానింగ్ టెస్ట్ అనమాట. అది చేసినప్పుడు మనకు తెలుస్తుంది. అట్లాగే హార్ట్ అటాక్ మనకి ఈసీజీలోను వీటిలోనూ బాగా బయటపడుతుంది అనమాట. 90% మందిలో ఎవరికైనా చెస్ట్ పెయిన్తో వస్తే హార్ట్ అటాక్ అనేది 90%లో బయటపడుతుంది ఈసీజీ. అది కొంతమందిలో ఏంటంటే వెంటనే తెలియకపోవచ్చు. అప్పుడు ఏంటంటే వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచుతాము. ఒక 2 గంటల అబ్జర్వేషన్లో ఉంచి ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఈసీజీ తీయడం అనేది చూస్తూ ఉంటాము. అప్పుడు గ్రాడ్యువల్గా ఈసీజీలో మార్పులు రావచ్చు. అప్పుడు కూడా నార్మల్గా ఉంటే కనుక అప్పుడు ఆ మరుసటి రోజు టీఎంటీ టెస్ట్ చేసి ఏం ప్రాబ్లం లేదని కన్ఫర్మ్ చేసుకుంటుంటాం. ఓకే డాక్టర్, మీరు చెప్పండి అసలు ఈ హార్ట్ సర్జరీ అనేది ఏ టైంలో చేయాలంటారు? అలాగే అసలు దీన్ని ఎన్ని రకాలుగా ఉంటాయి, సర్జరీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉంటాయి అంటారు? హార్ట్ సర్జరీస్ అనేది ఇప్పుడు కంజనిటల్ హార్ట్ డిఫెక్ట్స్ బై బర్త్ డిఫెక్ట్స్ ఉన్న వాటికి హార్ట్ సర్జరీ కంపల్సరీ అండి. దానికి ఇంటర్వెన్షనల్ క్లోజర్ అనేది ఏమీ లేదు. అండ్ అడల్ట్ ఫామ్కి వచ్చేసరికి ఇప్పుడు స్టెంటింగ్ అనేది మనం రవి గారు చేస్తారు ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్గా. బట్ మల్టిపుల్ లీషన్స్ ఉండడం, లాంగ్ సెగ్మెంట్ లీషన్స్ ఉండడము, అంటే రక్తనాళాల్లో లాంగ్ సెగ్మెంట్గా బ్లాకేజెస్ ఉంటే స్టెంట్స్ అనేవి వేయడం కష్టం అవుతుంది. ఆ స్టేజ్లో బైపాస్ సర్జరీ చేస్తాము. అలాగే వాల్వ్స్ బ్లాక్ అయిపోయినా, వాల్వ్స్ లీకీగా ఉన్నా, అంటే గుండెకున్న కవటాలు నేరో అయిపోవడం కానీ లీక్ అవ్వడం కానీ అయినప్పుడు వాల్వ్స్ మార్చాలి. దానికి పర్క్యూటినస్ ఇంటర్వెన్షన్ లాగా ఏం చేయడానికి లేదు, సర్జికల్గా చేయాలి. సో వాల్వ్ రిప్లేస్మెంట్స్ చేయాలి అనమాట. సో ఉన్న వాల్వ్ తీసేసి కొత్త వాల్వ్ వేస్తాము. అలాగే లేట్ స్టేజ్ ఇప్పుడు రవికుమార్ గారు చెప్పాడు హార్ట్ ఫెయిల్యూర్ అన్నాము. హార్ట్ ఫెయిల్యూర్లో మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. హార్ట్ ఈజ్ ఎ పంపింగ్ అనమాట, ఇట్స్ ఎ పంపింగ్ ఛాంబర్. అది డ్యామేజ్ అయిపోయినప్పుడు హార్ట్ అనేది బాడీలో ఉన్న మిగతా అవయవాలన్నిటి కూడా బ్లడ్ సప్లై చేస్తుంది. సో ఇప్పుడు మనకి ఈ బ్లడ్ సప్లై అనేది పంప్ ఫెయిల్యూర్ అయిపోతున్నప్పుడు, బ్లడ్ సప్లై ప్రాపర్గా రానప్పుడు హార్ట్ గోస్ ఇంటూ స్టేజ్ ఆఫ్ ఫెయిల్యూర్ స్టేజ్ అనమాట. ఆ స్టేజ్లో సర్జికల్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు మందులు అనేది ట్రై చేస్తాము. సో ఒక స్టేజ్కి వచ్చాక మందులు కూడా పనిచేయవు అనమాట. మందులు పనిచేయనప్పుడు అప్పుడు హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అనే దానికి తీసుకెళ్తాం అనమాట. సో లేట్ స్టేజ్లో హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ఈజ్ ద ఓన్లీ వే అనమాట. ఓకే డాక్టర్, హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అసలు అది గోల్డెన్ అవర్ అని అంటారు, అసలు ఎందుకనేది? ఎందుకంటే టైం గడుస్తున్న కొద్దీ కూడా గుండె కంట్రం దెబ్బతినేస్తుందండి. యూజువల్గా ఏంటంటే హార్ట్ అటాక్ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన ఫస్ట్ 20-30 మినిట్స్ వరకు కూడా మనకు ఆ టైం ఉంటుందన్నమాట. గుండె కంట్రం దెబ్బతినకుండా కాపాడుకోవచ్చు. అది 60 నిమిషాల వరకు కూడా చాలా వరకు కాపాడుకునే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే 1 అవర్ 2 అవర్స్ దాటిందంటే గుండె కంట్రం దెబ్బతినడం ఎక్కువైపోతుంది అనమాట. అందుకే ఎవ్రీ సెకండ్ ఆర్ ఎవ్రీ మినిట్ కౌంట్స్ అంటాం అనమాట హార్ట్ అటాక్ ట్రీట్మెంట్లో. అదృష్టం కొద్దీ ఏంటంటే ఇప్పుడు ప్రజల్లో అవేర్నెస్ పెరిగింది. ఆ సిమ్టమ్స్ తోటి వెంటనే హాస్పిటల్కి అప్రోచ్ అవ్వడము, దానికి తగ్గట్టుగానే వెంటనే ట్రాన్స్ఫర్ చేసి ప్రైమరీ యాంజియోప్లాస్టీ, అంటే గుండె కండరం రక్తనాళంలో ఉన్న బ్లాకేజ్ని క్లియర్ చేసేసి స్టెంట్ పెట్టడం అనేది చూస్తున్నాం అనమాట. దీనివల్ల ఏంటంటే మోర్ దెన్ 90% గుండె ప్రొటెక్ట్ అవుతుంది. డాక్టర్, అసలు ఎలాంటి నూతన విధానాలు వచ్చాయంటారు ఈ హార్ట్ సర్జన్లో? ఇప్పుడు చాలా రకాలుగా ఉన్నాయండి. ఒకటి వెంట్రికులర్ అసిస్ట్ డివైజెస్ అని డాక్టర్ ప్రవీణ్ గారు చెప్తారు అవి. అలాగే పర్క్యూటేనియస్ వాల్వ్స్ అని ఉంటాయి. అంటే ఇప్పుడు మనం ఆపరేషన్ లేకుండా గుండెకి వాల్వ్స్ని అమర్చొచ్చు అనమాట. అంటే ఆపరేషన్ లేకుండా తొడ దగ్గర నుంచి అమర్చొచ్చు అనమాట వాటిని. కానీ అవన్నీ మనకి ఇండియాలో అందుబాటులోకి రాలేదు ఇంకా, ఎందుకంటే వాటికి రెగ్యులేషన్స్ చాలా ఉన్నాయి. ఆ పర్మిషన్స్ అవి వచ్చిన తర్వాత కానీ మనం చేయలేము. అలాగే బాగా ఎక్స్పెన్సివ్ కూడా ప్రస్తుతం ఆ వాల్వ్స్ అనేవి వాడడం అనేది. అలాగే ఇంకా మనకి గుండె ఆపరేషన్కి సంబంధించినట్లయితే మినిమల్ యాక్సెస్ సర్జరీ అని చేస్తున్నారు. అది కూడా ప్రవీణ్ గారు చెప్తారు దాని గురించి డీటెయిల్గా. అట్లాగే స్టెంట్స్ విషయానికి వచ్చినట్లయితే కనుక అబ్జార్బుల్ స్టెంట్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి ఇప్పుడు మనకి. అంటే ఇంతకుముందు మెటల్లా కాకుండా అబ్జార్బుల్ స్టెంట్ అంటే ఆ మెటల్ కరిగిపోతుంది అనమాట. 2 సంవత్సరాలు అయ్యేటప్పటికి ఆ రక్తనాళంలో పూర్తిగా మెటల్ ఉండదు. సో ఆల్మోస్ట్ నార్మల్ రక్తనాళంకి వచ్చేస్తుంది అనమాట. సో ఆ అడ్వాంటేజెస్ ఉన్నాయన్నమాట. ఓకే డాక్టర్, మీరు చెప్పండి అసలు ట్రీట్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు మనం సర్జికల్ ట్రీట్మెంట్స్ చూసుకుంటే ఇంతకుముందు ఓపెన్ హార్ట్ సర్జరీ అంటే స్టెర్నాట్ మొత్తము బ్రెస్ట్ బోన్ కట్ చేసి బైపాస్లోకి వెళ్ళి చేసేవాళ్ళము.
ఇప్పుడు మినిమల్ యాక్సెస్ సర్జరీస్ అని చెప్పేసి వచ్చాయి. సో ఇప్పుడు మైట్రల్ వాల్వ్ అంటే లెఫ్ట్ సైడ్ ఉన్న కవటాన్ని మార్చడానికి గాను థొరకోటమీ అని చేస్తాం అనమాట. అంటే ఈ ఎడం పక్క ఎముకల నుంచి కట్ చేసి ఆపరేషన్ చేయడానికి ఆస్కారం ఉంది. యూజువల్లీ ఏంటంటే మినిమల్ యాక్సెస్ సర్జరీ వల్ల రికవరీ క్విక్గా ఉంటుంది, పేషెంట్స్ ఇంటికి వెళ్ళడానికి తొందరగా వెళ్ళిపోవచ్చు. యూజువల్లీగా బైపాస్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే 7 నుంచి 10 రోజులు ఉంటారు హాస్పిటల్లో. మినిమల్ యాక్సెస్ చేస్తే 5 డేస్లో ఇంటికి పంపించే ఆస్కారం ఉంటుంది. ప్లస్ పెయిన్ అనేది తగ్గుతుందండి. మీ ఓపెన్ హార్ట్ సర్జరీకి ముందర ఇక్కడ కట్ చేస్తాము, ఇప్పుడు మినిమల్ యాక్సెస్లో పక్క నుంచి చేస్తాము. సో కాబట్టి మీకు పెయిన్ అనేది తగ్గుతుంది, ప్లస్ క్విక్ రికవరీ ఉంటుంది. అలాగే ఇప్పుడు వాల్వ్స్ మార్చడానికి కానీ పర్క్యూటేనియస్ ఇంటర్వెన్షన్స్ వచ్చాయి, తొడ ద్వారా పంపించడానికి రవి కుమార్ చెప్పినట్టుగా. కానీ ఇప్పుడు ప్రస్తుతం మనకి ఇండియాలో అవైలబుల్ లేదు. దాంట్లో కాస్ట్స్ ఉన్నాయి, గైడ్లైన్స్ ఉన్నాయి. సో అది మనకి ఇండియాలో ప్రస్తుతం అవైలబుల్ లేదు. ఇంకోటి ఇప్పుడు హార్ట్ ఫెయిల్యూర్ గురించి మాట్లాడుకున్నాం మనము. హార్ట్ ఫెయిల్యూర్ అయిపోయిన తర్వాత హార్ట్లో 2 పక్కల పంప్స్ ఉన్నాయి. రైట్ సైడ్ పంప్, లెఫ్ట్ వెంట్రికల్, రైట్ వెంట్రికల్ అంటాము. సో ఆ పంప్స్ డ్యామేజ్ అయిపోయినప్పుడు దే ఆర్ క్యాండిడేట్స్ ఫర్ ట్రాన్స్ప్లాంట్. కానీ కొన్ని సందర్భాల్లో దే ఆర్ నాట్ సూటబుల్ ఫర్ ట్రాన్స్ప్లాంట్. ఎందుకంటే ఏజ్ వైజ్ కానీ కొన్ని వేరే రీజన్స్ వల్ల కానీ వాళ్ళు ట్రాన్స్ప్లాంట్కి సూటబుల్ క్యాండిడేట్స్ కానప్పుడు అసిస్ట్ డివైస్ అని పెడతాం అనమాట. ఇట్స్ కృత్రిమ పంప్ అనమాట హార్ట్. అది లెఫ్ట్ సైడ్ వెయిల్ అవుతే లెఫ్ట్ సైడ్కి హార్ట్ పంప్ పెట్టడానికి ఆస్కారం ఉంది, రైట్ సైడ్ ఫెయిల్ అవుతే రైట్ సైడ్ పెట్టడానికి ఆస్కారం ఉంది. ప్రస్తుతానికి ఇండియాలో మనకి అది అవైలబిలిటీ ఉంది. పేషెంట్స్ అన్సూటబుల్ ఫర్ ట్రాన్స్ప్లాంట్ అయితే అసిస్ట్ డివైసెస్ పెట్టడానికి ఆస్కారం ఉందండి. ఓకే డాక్టర్ రవి గారు, మీరు ఫైనల్గా ప్రేక్షకులకి ఏం చెప్తారు? ఈ గుండె అనేది భద్రంగా ఉంచుకునేది అంతా ఇట్స్ ఆల్ ఇన్ యువర్ హ్యాండ్స్ అండి. మీరు చేతుల ప్రాబ్లం తెచ్చుకున్న వాళ్ళు అవుతున్నారు. ఎందుకంటే ఇప్పుడు చూసినట్లయితే కనుక ఈ లైఫ్ స్టైల్ వల్లనే వస్తుంది ప్రాబ్లమ్స్ అన్నీ కూడా. అంటే మెయిన్గా మనం తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త తీసుకోవడం, అలాగే ఎక్సర్సైజ్ డైలీ 30 to 40 minutes మనం ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేయడం, అలాగే స్మోకింగ్ మానేయడం, ప్లస్ బీపీ షుగర్ తొందరగా వస్తున్న సందర్భంలో మనం రాకుండా చూసుకోవడం. అంటే ఇవన్నీ కూడా మనం తీసుకునే జాగ్రత్తలే. సో ఈ జాగ్రత్తలన్నీ పాటించినట్లయితే కనుక హార్ట్ అటాక్ దూరంగా ఉండొచ్చు, అలాగే మన గుండెని భద్రంగా చూసుకోవచ్చు. ఓకే ప్రవీణ్ గారు, మీరేం చెప్తారు? మూడే చెప్పండి. ఇట్స్ అవాయిడ్ ఫాస్ట్ లైఫ్, ఫాస్ట్ ఫుడ్, టు అవాయిడ్ ఏ ఫాస్ట్ ఎగ్జిట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. నిజంగా ఈ హెల్త్ డే సందర్భంగా అనేక విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూశారు కదండి, కిమ్స్ హాస్పిటల్ ప్రముఖ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రవికుమార్ ఆలూరి గారు చెప్పినటువంటి విషయాలు, అలాగే కార్డియాక్ సర్జన్ అయినటువంటి డాక్టర్ ప్రవీణ్ కుమార్ గారు చెప్పినటువంటి గుండెకి సంబంధించి అనేక విషయాలు తెలుసుకున్నాం కదా. మరి పరిశుభ్రతే ప్రధానమన్న ఆరోగ్య హెల్త్ వరల్డ్ ఆర్గనైజేషన్ నినాదం నిజం చేస్తూ మన గుండెని మనమే జాగ్రత్తగా చూసుకుందాం. ఇది ఇవాల్టి హెల్త్ లైన్. మరొక టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం.